ఒకవేళ నేను ఈ సందర్భంగా నేను మాకు ఖచ్చితంగా ఇది ఒక డిసిప్లిన్ కలిగినటువంటి పార్టీ కాబట్టి నేనేం ప్రకటించడం లేదు, కానీ తప్పకుండా పార్టీలో చర్చిస్తాం. అందుకే ఈరోజు మా పెద్దలు పార్టీ పెద్దలు నిర్వహించేటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు ఇది. అచ్చంపేట నుంచి నేను 2 సార్లు ప్రాతినిధ్యం వహించిన కాబట్టి నేను మా మిత్రులు సోలంకి శ్రీనివాస్ గారు మిగతా పెద్దలందరం సరిపోతారు అని మేము మాత్రమే వచ్చి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పడతా ఉన్నాం. తప్పకుండా మా అధిష్టానంతో చర్చిస్తాం. నీ జనగర్జనకు ధీటుగా మా పార్టీతో చర్చించి మీ దుర్మార్గాలు, మీ ఆగడాలు, మీ అవినీతి, మీ పనికిరానితనం విషయంలో సిరిసిల్లలో సింహగర్జన ఏర్పాటు చేస్తాం. దమ్ముందా కేటీఆర్? స్పందిస్తావా నా సవాలుకు? అక్కడ వచ్చి ఏదో నెగ్లెక్టెడ్గా మాట్లాడిపోతూ ఉన్నావు. ఎవరో కాదు, ఉద్యమాన్ని నిర్మించినటువంటి బిడ్డడు గువ్వల బాలరాజ్ అంటే. ఆ గులాబీ జెండాను మోసుకు వెళ్ళినటువంటి సైనికుడు గువ్వల బాలరాజ్. గువ్వల బాలరాజ్ స్థానాన్ని ఇంకోరితో పూరుస్తారంట. గువ్వల బాలరాజ్ అచ్చంపేట ప్రజల గుండెల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించినటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. నేను ఒక్కడనే బయలుదేరినా, మీరు పనికి రాని కామెంట్స్ను నేను దృష్టిలో పెట్టుకొని ఒకటిగా బయలుదేరితే మీరెంతైతే కోట్లాది రూపాయలు 2-3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినరు అని అంటున్నారు. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయో లెక్క కూడా చెప్పాల్సి బాధ్యత ఉంది. ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అచ్చంపేటలో ఏర్పాటు చేద్దామంటే ₹1 మీరు సాయం చేయలేదు, ఒక సలహా కూడా మీరు ఇవ్వలేదు. కానీ కేసీఆర్ గారు వస్తున్నారు, మీరు ఎట్లా సభ నిర్వహిస్తారో, సభ ఫెయిల్ అయితే ఇప్పుడిప్పుడే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది, ఇప్పుడిప్పుడే మీరు మొదలుపెట్టినందుకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొంత బీఆర్ఎస్ పార్టీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి, మనము కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించాలని నేను సొంతంగా నా కష్టార్జితంతో సంపాదించినటువంటి డబ్బులు మీ చేతికి తీసుకొని మీటింగ్ ఏర్పాటు చేసిండ్రు. ఈరోజు మాత్రం అక్కడ జనగర్జన నిర్వహించేటువంటి బాధ్యత ఒక శ్రీమంతుడికి ఇచ్చింది అని మాట్లాడుతున్నాడు. నేను 5 లక్షల అప్పు తీసుకున్నా, ఇవ్వకపోతే ఇట్లుంటే సామెతలు చెప్పడంలో దిట్ట, కానీ సామెతలతోన